ఈ చిన్నకి కూడా దేవుని పైన మంచిగా ఉద్యోగం వచ్చిందంటే అక్కడ పెళ్లి చేస్తుంటే ఇద్దరు కోడళ్ళు అవుతుండ్రి. ఒక తలకాయ నొప్పి లేకుంటుంటాడు మనకు. నువ్వేం ఇది కాకు, మనకి ఎట్లానో ఉద్యోగం వస్తుంది, ఒకటి పెళ్లి చేసుకుంటాడు, ఊరికి ఎందుకు టెన్షన్ పడతావు నీవు? నీ కథ కాకున్నది, నువ్వు టెన్షన్ పడక అంటావు. ఇంకెవరు టెన్షన్ పడతారు? మంచి పిల్లని చూసి పెళ్లి చేయాలి. మా పెద్ద చెల్లెలు చిన్న కూతురు ఉంది కదా, ఇంకా పిల్లని అడుగుదాం చిన్నానికి, మంచిగా అయితే ఇద్దరు. అంత మీ వాళ్ళంకోలానే చూసుకో, మా వాళ్ళు లేరనుకున్నా. మా అన్న కూతురు ఉంది, చిన్నకి మంచిగా అవుతుంది ఆ పిల్ల. నేను అడుగుతా. వీడికే ఎగుతలేమనే మీ వాళ్ళని, మళ్ళీ ఇంకొకరిని తీసుకురానికే. నా మాట నువ్వు, మా చెల్లెల కూతురు మంచి పిల్ల ఉంది, అక్కడిక్కడ పోయి మళ్ళీ ఓన్ ఆగం లేపకు, మన జీవితం నాశనం చెయ్యకు. నేను చెప్పిన మాట నువ్వు జరా. నువ్వు వచ్చి ఒక తలకాయ తింటున్నావు మా ఇంట్లో, ఇంకా మళ్ళీ మీ ఇంట్లోకించి ఇంకో పిల్లని తీసుకొని వస్తావు నాకు. మీ గ్యాస్ అంతా మంచిగా ఉండే, నేను వచ్చిన తర్వాత మంచిగా మీ ఇంట్లో మీ అన్న తమ్ములు అందరూ నీళ్ళు అప్పుడు మంచిగా అయింది. నా మీద ఆరు పోసుకుంటాం. మీ జాతి మంచిగా అయినట్టు ఊకో. మీరేం చేసిండ్రో నాకు తెలియదు అనుకున్నావా? ఏం చేసిండ్రు? మేమన్నీ దోసుకోవాలంటారా మా వాళ్ళు ఏమన్నా? నువ్వు ఎన్నైనా చెప్పు, నీ ఊళ్ళో నుంచి వద్దు. పెద్ద కూటల్లాగా ఎక్కడైనా బయటనే చూసుకున్నాలి, పంతులకు చెప్పి ఎవరైనా చూడమని చెప్పాలి. ఇప్పుడు మా అన్న కూతురు అయితే ఏమవుతుంది? మంచిగా ఉంటుండే పిల్ల. అత్తయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఏం లేదమ్మా, ఊరికనే చిన్నకి ఎవరి నుంచి పెళ్లి చేద్దామా అని. ఇప్పుడు తొందరగా ఏదో ఒక ఉద్యోగం తీసుకుంటే పెళ్లి చేద్దామని. అవునా, మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడమని చెప్పాలా? సరేనమ్మా, మీ నాన్న వాళ్ళకి ఎవరైనా తెలిసిన అమ్మాయి ఉంటే అడగమను, ఓ రోజు కలిసి మాట్లాడదాం. సరే మామయ్య గారు, నేను చెప్తాను మా నాన్నకు. అమ్మా, మళ్ళా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడని చెప్పు. మళ్ళీ ఏం చేస్తలేడు అంటే కష్టమవుతుంది. సరే అత్తయ్య గారు, అలాగే చెప్తాను. ఇంకోటమ్మా, కన్నం జర మంచిగా చెట్టలో ఉంటేనే చూడు. సరే అత్తయ్య గారు. అత్తయ్య గారు, భోజనం అయిన తర్వాత పిలుస్తాను. సరేనమ్మా, వెళ్ళు. అవునే, పిల్లని చూడే ఎక్కువ అంటే మళ్ళీ కట్నం ఎక్కువ చూడు, అట్లా చూడు ఇట్లా చూడు అంటావు. మళ్ళీ ఉద్యోగమే లేదు, ఉద్యోగం ఉంది అని చెప్పి అంటావు. ఎట్లకెంచి దొరుకుతారు నీకు? ముందు ముందే కట్నం వద్దాను అనుకో, ఓ పిల్లగానికి ఏ చెప్పుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అది ఇది అనుకుంటారు. మనం కట్నం గట్టి కట్టినామంటే అమ్మ ఏ సైడ్ కట్టుకుంటారని ఏమన్నారు. నువ్వే అంటావు మనకి ఎట్లా ఉద్యోగం వస్తుంది, ఎట్లా నా పెళ్లి చేసుకుంటాడని. మళ్ళీ ఇట్లా బెదురుకుంటావు నువ్వే మంచిది. ఇప్పుడు ఎట్లా ఉద్యోగం తెచ్చుకుంటాడు కానీ ఇట్లా అబద్ధాలు చెప్పి మళ్ళీ తెచ్చి అందరి మధ్యలో గెలిచేయడం ఎందుకని నా బాధ. ఏమవుతుంది చూద్దాం. ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల ఎవరైనా వస్తారు, ఒకటే ఉండరా? ఈ ఊరు కాకపోతే ఏ ఊర్లో చూద్దాము, ఎవరైనా దొరుకుతారు. మనం మెత్తగా ఉన్నామనుకో ఆచరాలు తొక్కుతారు. అది కూడా కరెక్టే, మన మగోళ్ళమే తక్కువైనామంటే ఆ కండిషన్లు ఈ కండిషన్లు అంటారు. మళ్ళా కట్నం ఇప్పుడు సగం ఇచ్చి మళ్ళీ సగం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తనలాడిపిస్తారు మనల్ని. అదే అందుకనే అంటున్నా. నేను చేసలేడా, మేము పోనీ మీ ఎట్లా వాళ్ళ పిల్ల దొరుకుతాయని నేను నీకు వస్తే కట్నం ఇంత ఇస్తామా అంత ఇస్తామని చెప్పి సగం కూడా ఇవ్వకపోయి లాస్ట్కి మన ఆయన కొట్లాడితే కూడా ఏమనకపోతుంది. ఇక ఇన్ని తినాలే, ఇంక ఇచ్చింది లేదు చేసింది లేదు. ఉండరు కానీ మీకు అది ఇచ్చింది ఎక్కువ. భూమి లేదు కానీ భూమి ఉంది అది ఉంది అని చెప్పుకొని చూడనీకి వస్తే ఓ పెద్ద పెద్ద పోటు మాటలు మాట్లాడతారు. ఇంటికి వస్తే ఏం లేకపోతే అప్పుడే వద్దు అనుకుని అంటే నేను ఇది మంచిగా ఏదో పిల్లని చేసుకుని ప్రశాంతంగా ఉన్నాను ఉంటుంటి. ఊరికి రోజు లొల్లి లొల్లి లేకుండా ఉంటుంటా నాకు. మీ అమ్మ పెళ్లి చేసుకున్నప్పటికీ ఒకటే లొల్లి నీతోటి. ఇంటిది నీకోసం ఎగబడుతుంది. నన్ను చూడు ఎక్కువ నీకు. ఇంకోటి అంటే ఎప్పుడో దిగిపోతుంది పెళ్ళైన వాళ్ళకి. అమ్మా, నాకు ఉద్యోగం దొరికింది. అరే అవునా చిన్నడా, ఏం ఉద్యోగం రా, ఏం పని అంతకి? ఒక కంపెనీలో దొరికింది, అందరితోటి పని చేపియాలి కంపెనీలో అంతే. అవునారా,
మంచి ముచ్చట చెప్పినావు. ఇప్పుడు ఇంకా ధైర్యంగా చూడొచ్చురా పెళ్ళిళ్ళు. ఎవరికని చెప్పచ్చు కదా గట్టిగా మా చిన్నకి కూడా ఉద్యోగం ఉందని. అవురా నెలకి ఎంత ఇస్తారంట? ఇగో నాయన ఫస్ట్ అయితే 20,000 ఇస్తారంట. ఇంకా రాను రాను అదే ఇంకా పెరుగుతుందంట చేయంగా. అవునా, సరేలే, మంచిదేలే, ఏదో ఒకటి ఉద్యోగం అయితే ఉంది కదా, ఇంకా మంచిగా చేసుకో. సరేనే, నేను పోయి తింటా, ఆకలి అవుతుంది నాకు. పోబిటపో అది రెండలో వచ్చింది. ఏమైతే ఏమో పో. చింప వదిన అడుగు చేస్తుంటానండి. అమ్మ దేవుడు ఉన్నాడు. ఈ చిన్నకి కూడా ఏదో ఒకటి ఉద్యోగం వచ్చాయి చేసుకుని మెల్లవాడు కళ్ళ మీద బతుకుతాడు. ఉద్యోగం అయితే వచ్చింది కానీ ఇద్దరు అన్నదమ్ములు మంచిగా పెట్టేసారు. పైసలు రాంతాడు, ఒకడు అది ఇది అవుతాడు. ఏం నోరు నీది? మాట్లాడించి మంచి మాటలు రావా? ఎప్పుడు చెరువు మాట్లాడుకుంటూనే ఉంటావు. ఇద్దరు అన్నదమ్ములు మంచిగా ఉంటారు. ఏమైంది ఒక్కింట్లో? చిన్నోడు పోతాడు ఉద్యోగం, పెద్దోడు పోతాడు. ఇద్దరు పైసలు తెచ్చుకుంటారు, పిల్లలు పెరిగించుకుంటారు, మంచిగా ఉంటారు. అన్ని చెరువు మాటలు మాట్లాడకు. మంచిగా అయితే అంతే సార్ అబ్బా.